ఇంట్లో ఎవరికన్నా సుస్థి చేస్తే దేవుడా బాంచన్ జ్వరం తొందరగా తక్కువ కావాలి, నయం అయితే నీ గుడికి వచ్చి కొబ్బరికాయలు కొడతామని మొక్కుతాం. మరి మనం మొక్కే దేవునికి సుస్థి చేస్తే ఎట్లా? ఏ ఊక పిల్ల, దేవునికి రోగము నొప్పి అనేటివి ఉంటాయా? ఎవరు చెప్పినా నీకు అని అంటారా? అయితే ముచ్చటి నుండ్రి. చూడురి సార్, మంచిగా చూడుర్రి. మరి బయటకు బాగానే ఉన్నా లోపట అవయవాలు మంచి పని చేస్తున్నా దేవునికి లేదా అనేది పద్ధతిగా పరీక్షవాటి చూడు సారు. గుండె మంచిగా కొట్టుకుంటుందా, ఊపిరితిత్తులు ఉదరం అన్ని మంచిగానే ఉన్నాయో చూడురి జరా. ఒకరిద్దరు డాక్టర్లుగా చాలా మందే ఉన్నారు మెడల స్టెథోస్కోప్ వేసుకొని. లేడీ డాక్టర్ కూడా వచ్చిందంటే మంచిగానే చెకింగ్ చేస్తున్నారు అన్నట్టు అన్ని తీర్లా. ఇంతకీ వింత ముచ్చట ఎక్కడ జరిగింది అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము జాన్పూర్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ జరిగింది. మరి నిజంగానే దేవునికి బీమార్ వచ్చిందా, సుస్థి చేసిందా అంటే అదేం లేదట. అక్కడ ఇది ఒక సాంప్రదాయం అట. ఇక దాని ప్రకారం డాక్టర్లు అంతా కలిసి దేవునికి ఇట్లా పరీక్షలు చేస్తారట. ఇక ఈ కార్యానికి భక్తులు కూడా మస్తు మంది వచ్చి చూస్తారట. మరి అంతే కదా, అందరు ఆరోగ్యాలు కాపాడే దేవునికి కూడా పానం మంచిగా ఉండాలి కదా. ఎప్పటికీ భక్తుల కోరికలు ఇని ఇని వీటిని తీర్చడానికే తిప్పలు పడతాడు దేవుడు. ఎవ్వరు చూడు నేను బాగుపడేటట్టు చేయు దేవుడా, నా కష్టాలు తీర్చు దేవుడా అని అడిగేటోళ్లే కానీ దేవునికి కూడా ఏమైనా బాధలు ఉంటాయి, వాటిని తీర్చే ఉపాయాలు ఏమైనా చేద్దామని ఆలోచించారు. కానీ జాన్పూర్లో జగన్నాథ్ దేవుని అన్ని తీర్ల మంచిగా చూసుకుంటున్నారు అక్కడ భక్తులు. ఇగో ఇటువంటి భక్తులు ఉంటే దేవుడు ఎంత సుఖంగా ఉంటాడో కాదు. మరి మీ ఏరియాలో ఉన్న దేవునికి, మీరు నమ్ముకున్న దేవునికి ఇటువంటి బాధలు ఏమైనా ఉంటే తీర్చే ఉపాయం చేయరు అనుకుంటా మస్తు మంది కామెంట్లు పెట్టిన జనాలిగా.